అందరికీ నమస్తే. బీహార్ ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు అనేటటువంటి దానికి నిన్నటి సంఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్, బీహార్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు. కొంతమంది పడని చెంచగాళ్ళు, కొంతమంది ఇక్కడ వార్తలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి పడట్లేదు, త్వరలో తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తారు, రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకొకరిని పెడతారని ఇట్లా కొంతమంది శునకానందం కోసము, కొంతమంది ఏదైతే రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉంటే, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటే ఇక మా పప్పులు ఉడకవు, ఇంకా 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షానికే పరిమితం అవుతామని చెప్పి కొన్ని ఛానళ్ళు, కొన్ని పేపర్లు పని కట్టుకొని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా ఈ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద చిల్లర రాతలు రాసినటువంటి వారికి ఇది ఒక ఉదాహరణ కింద చెప్పొచ్చు. రాహుల్ రేవంత్కు పడతలేదు అనేటటువంటి సన్నాసులు ఒకసారి చూడండి రా. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఒకసారి మనం చూస్తున్నట్లయితే బీహార్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం అంట. రాహుల్ ప్రియాంకతో కలిసి ఓటర్ అధికార యాత్రలో బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితులపై రాహుల్ గాంధీతో చర్చ. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక గారితో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రత్యేక విమానంలో వాళ్ళు అక్కడికి తీసుకుపోయినరు. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు సర్వం తన భుజాల మీద వేసుకొని ఇక్కడ ఎట్లయితే అధికారంలోకి తీసుకొచ్చిండో, బీహార్లో కూడా అధికారంలోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి విషయాల మీద కూడా ఇద్దరు నేతలు లోతుగా చర్చించినట్లు కూడా తెలుస్తున్నది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన రేవంత్తో పాటు పాల్గొన్న మహేష్ గౌడ్ మంత్రులంట ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరిగి రాక వ్యక్తిగత దాడులే ఆర్ఎస్ఎస్ విధానం, గాంధీజీ పైన వారు అదే పని చేశారు. రాహుల్ గాంధీ కుట్రతో ఓట్ల చోరికి పాల్పడుతున్నారు ప్రియాంక గాంధీ. బీహార్లో ఓటర్ అధికార యాత్రలో ప్రియాంక, రేవంత్, రాహుల్ చూడొచ్చు. ఒకసారి ప్రజలకు అభివాదం చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి. నిజంగా చెప్పాలంటే ఈ దేశవ్యాప్తంగా 11 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ బీజేపీకి ఎట్లా గెలుస్తుందని చాలామంది మేధావులకు అంతుచిక్కనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ని ఈసీని అడ్డం పెట్టుకొని ఓట్లని దొంగతనం చేసుకుంటా అధికారంలోకి ఏ రకంగా వస్తుందో రాహుల్ గాంధీ బట్టబయలు చేయడంతో ఇక బురదలకెళ్ళి గడ మీద పడ్డట్ల చేపలక బీజేపీ వాళ్ళ అగ్రనాయకత్వము, ఎన్నికల కమిషను గిల కొట్టుకుంటున్నది. ఇప్పుడు రాహుల్ గాంధీకి సమాధానం చెప్పలేక త్వరలోనే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, ఇంకొన్ని రోజులు కడితే తమిళనాడులో ఎన్నికలు ఉంటాయి. ఇక మరి మా పర్ఫార్మెన్స్ సక్క లేకపోతే ఎట్లా ఉంటుంది, ఎట్లా బయటపడతాం? ఇన్ని రోజులు మేము చేసినటువంటి లంగ పని, దొంగ పని యావత్ భారతదేశానికి తెలిసిపోతుంది. ఏం చేయాలని వల్లగులాలు పడుతున్నారు. ఈరోజు ఇన్ని రోజులు దొంగ ఓట్లతో గెలిచిండ్రు, అట్లనే మళ్ళీ ఒకసారి దొంగ ఓట్లతో బీహార్లో కూడా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీకి, అక్కడ ఆపోజిట్ పార్టీలకు సంబంధించినటువంటి దాదాపు 65 లక్షల ఓట్లను కూడా వాళ్ళు అక్రమంగా తొలగించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని తొలగించిన ఓటర్ జాబితాను మొత్తం మాకు సమర్పించాలి, అవసరమైతే మళ్ళీ కొత్తగా వాళ్ళని ఓటర్ల కింద చేర్చాలని చెప్పడంతో ఇప్పుడు దిక్కుదోచని పరిస్థితిలో బీజేపీ అగ్రనాయకత్వం, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, ఆ బీహార్ రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి ఊసరవిల్లి పాత్ర నిర్వహిస్తున్నటువంటి నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరికీ ఇప్పుడు ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. చూడండి ఒకసారి. ఓటర్ అధికార యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మంగళవారం ఢిల్లీ నుంచి బీహార్ రాష్ట్రంలోని
దర్భంగా వరకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డిని కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు. ఓటర్ అధికార యాత్రలో కూడా రాహుల్ ప్రియాంకతో పాటే ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తమకు ఇరువైపులా రాహుల్ ప్రియాంకతో ఆ యాత్రలో రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు రేవంత్తో బీహార్ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీ ముచ్చటించారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా కానీ రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు, సలహాల మేరకు ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ ఈ దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి టాస్క్ను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో జనగణన చేసి, కులగణన చేసి, కులాల ప్రాతిపదికన బిల్లులు కూడా పాస్ చేసి పంపించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కావున ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అత్యంత నమ్మిన బంటుగా ఆయన విశ్వసిస్తున్నాడు. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రియాంక గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటటువంటిలో ఎటువంటి సందేహం లేదు. మరొకసారి చెప్తున్నాం, ఈ వార్త కొంత తెలంగాణలో సీఎం మార్పు అనేటటువంటి కొంతమంది అవలేగాలకు, విధవలకు ఇది కొంత ఇబ్బంది కలిగించే వార్త. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మాత్రము చాలా మంచి తరుణంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి SN TV.